ఫైనల్ గా మనమైతే మన ఇండియాలో ఎక్కడా లేని ఒక ప్లేస్ కి అయితే వచ్చేసాం అనమాట. అదే మన శ్రీహరికోట. హలో ఫైలోస్, మనమైతే ఇప్పుడు మన ఇండియాలోనే ఇంకెక్కడా లేని ఒక మంచి ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి మన సూలూరుపేట నుంచి ఒక 24 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటది. అదే మన శ్రీహరికోట రాకెట్ లాంచింగ్. ఈ రోజు ఈవినింగ్ 5:26 కి రాకెట్ లాంచింగ్ ఉంది. అదే LV-M3 M5 మిషన్ అనమాట. ఇంకా ఈ శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 4400 kgs అనమాట. ఇంకా ఈ రాకెట్ లాంచింగ్ వచ్చేసరికి మనం బాహుబలి రాకెట్ లాంచింగ్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే అంత వెయిట్ ని తీసుకెళ్తుంది కాబట్టి. మనం సులూరుపేట టు శ్రీహరికోటకు వెళ్లే రూట్ లో అయితే ప్లేస్ ఇలా ఉంటది. లొకేషన్ అయితే చాలా బాగుంటది. ఈ రోడ్ లో డైరెక్ట్ గా వెళ్ళిపోయామంటే డైరెక్ట్ శ్రీహరికోటకి రీచ్ అయిపోతాం. ఇంకా ఈ కనిపించే లేక్ వచ్చేసరికి పులికాట్ లేక్ అంటారు. ఇదే మన భారతదేశంలో 2వ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇంకా ఈ పులికాట్ లేక్ లోకి ఫ్లెమింగోస్ అయితే చాలా దూరం నుంచి వస్తాయి ఇక్కడికి. ఇంకా ఆ ఫ్లెమింగోస్ ని ఈ శ్రీహరికోటని చూడడానికి టూరిస్టులు అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన సులూరుపేటకి. ఇంకా ఈ రాకెట్ లాంచింగ్ వ్యూ పాయింట్ కి వెళ్ళాలంటే మనకి ఎటువంటి పాస్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇది శ్రీహరికోట బయటే ఉంటది, లోపలైతే ఉండదు. ఇలాంటి మంచి మంచి ప్లేస్లు మన సూలూరుపేటకి ఇంత దగ్గరలో ఉండడం మా సూలూరుపేట అదృష్టం. ఫైనల్ గా మేమైతే స్టేడియం దగ్గరికి వచ్చేస్తాం. దీనిపైనే రాకెట్ లాంచింగ్ వ్యూ పాయింట్ అయితే ఉంటది. ఇంకా లోపలికి వెళ్ళి పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ రాకెట్ లాంచింగ్ చూడడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు. మొత్తం స్టేడియం ఫుల్ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా 10 seconds లో బాహుబలి రాకెట్ అయితే గాల్లో ఎగరడానికి రెడీగా ఉంది. ఇంకా చూసేద్దామా. సక్సెస్ఫుల్ గా మన ఇస్రో టీం అయితే మన బాహుబలి రాకెట్ ని నింగిలోకి అయితే పంపించేశారు. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అవర్ ఇస్రో టీం. ఫైనల్ గా నేనైతే మన సూలూరుపేటలో ఎంతో ఫేమస్ అయిన యూట్యూబర్ అయితే కలిసాను. తనే మన డార్లింగ్ రోషన్ బ్రో. తనైతే తన సూపర్ బైక్ ని తీసుకొచ్చేసాడు. బ్లాక్ కలర్ చాలా బాగుంది. అదే కవాసాకి Z900. సరే బ్రో, నేను ఇలా వ్లాగ్స్ చేస్తాను బ్రో. అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో, బై. ఇంకా డార్లింగ్ రోషన్ బ్రో సబ్స్క్రైబర్స్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.